ఇక ఎన్ఆర్ఐ మ్యారేజ్ వివాదాలపై కాన్సంట్రేట్ చేసింది రాష్ట్ర మహిళా కమిషన్. వీటిని పరిష్కరించేందుకు ఈ నెల 5న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. విదేశీయులు మన చట్టాలను గౌరవించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్. ఎన్ఆర్ఐ సంబంధాలంటే చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. తమ కూతురు సుఖంగా ఉండాలని లక్షలు కట్నాలిచ్చి విదేశాలకు పంపుతారు. కానీ ఎన్ఆర్ఐలు పెట్టే ఇబ్బందులు ఆ తర్వాత కానీ తెలియవు. కట్నం తక్కువైందంటూ ఇబ్బందులు పెట్టే ఘటనలు చాలా జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ ఇలాంటి కేసులపై కాన్సంట్రేట్ చేసింది. ఎన్ఆర్ఐ మ్యారేజ్లతో తెలంగాణ అమ్మాయిలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్నారు కమిషన్ చైర్పర్సన్. ఇప్పటి వరకు తన దగ్గరకు 50 కేసులొచ్చాయని చెప్పారామె. మాండంగా కట్నం తీసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అయిన తర్వాత మెయిల్స్ ఏంటంటే నీకు నాకు కంపాటబిలిటీ లేదు, నాకు ఇష్టం లేదు, నేను నిన్ను తీసుకెళ్లట్లేదు, నువ్వు మీ పేరెంట్స్ కి చెప్పి ఏమన్నా చేసుకో, నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. భారతదేశంలోనే పుట్టి పెరిగిన అబ్బాయిలు ఏంటంటే పూర్తిగా ఇక్కడ కల్చరల్ వాల్యూస్ ని వదిలేస్తున్నారు. అమెరికా వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ అమెరికన్ కల్చర్ అక్కడ పర్వాలేదు, అక్కడ డైవోర్స్ అనేది సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫిఫ్త్ మ్యారేజ్ అనేది అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్ అట్ ఆల్, మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఎట్ ఆల్ విదేశాల్లో. కానీ అమ్మాయిలు ఇక్కడికి వచ్చినటువంటి పిటిషనర్స్ వాళ్ళు ఏడుస్తారు, మాకు పెళ్ళయింది కదా, మమ్మల్ని ఇట్లా విడిచిపెట్టేశారు, మేము ఎలాగైనా సరే మా హస్బెండ్ ని కలపండి అని. అసలు అడ్రస్ లో జరిగిపోతే ఎక్కడ కలుపుతాం? మన దేశ చట్టాలను, ఇక్కడి కోర్టు తీర్పులను అమెరికా, బ్రిటన్ తో పాటు గల్ఫ్ దేశాలు గౌరవించడం లేదన్నారు. అక్కడి దేశాల్లో ఉన్న అబ్బాయిల వాదననే ఆయా దేశాల కోర్టులు, చట్టాలు పరిగణలోకి తీసుకుంటున్నాయని చెప్పారు. దీంతో ఇక్కడ అమ్మాయిలకు న్యాయం చేసేందుకు తెలంగాణ కోర్టులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్ఆర్ఐ అబ్బాయిల మాటే చెల్లుబాటు అవుతుందన్నారు. కేసులు ఎట్లా ఉన్నాయంటే అక్కడ అమెరికన్ కోర్ట్స్ లో వాళ్ళు డైవోర్స్ పిటిషన్ వేసుకుంటున్నారు హస్బెండ్స్. అమ్మాయిల తల్లిదండ్రులు, అమ్మాయిలు అక్కడ అడ్వకేట్స్ ని పెట్టి వాదింప చేసినా కూడా ఇది అమ్మాయినేమో ఇక్కడికి పంపించేసేస్తారు. పంపించేసేసి నెక్స్ట్ విత్ ఇన్ ఒక 1 month ఒక డైవోర్స్ మేము వేసామని చెప్పి ఒక నోటీస్ వచ్చేస్తుంది కోర్టు దగ్గర నుంచి, భర్త వేసేస్తాడు. ఇది కాదు, మాకు ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇక్కడ వివాహం జరిగింది, అమెరికా కోర్టులో ఈ విడాకుల కేసు చెల్లదని చెప్పి అక్కడ వాళ్ళు ఒక అడ్వకేట్ తో వాదింప చేసినా కూడాను అమెరికన్ కోర్ట్స్ ఏమీ పట్టించుకోకుండా డైవోర్స్ ని ఇచ్చేసేసి డైవోర్స్ డిగ్రీని కూడా పోస్ట్ లో పంపించేస్తారు. ఎన్ఆర్ఐల మ్యారేజీ వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5న హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మహిళా కమిషన్ చైర్పర్సన్.